ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్త్రీ శక్తి కార్యక్రమంలో మహిళలతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఎందుకు ఆ విషయం కూడా మిమ్మల్ని అడిగేది ఎందుకు అడుగుతున్నానంటే, ఏ రాజకీయ నాయకుడు ఇంట్లో నుంచి డబ్బులు తేడు కదా, సంపాదిస్తున్నారు వీళ్ళు వ్యాపారాలు చేసి, లేదు కదా. రెండోది, మీకు ఇచ్చే డబ్బులు లంచమే కదా. ఎలక్షన్లో 2000 ఇస్తారు. 2000 ఇచ్చిన దానికి 2 లక్షల రూపాయలు ఆయన కలెక్ట్ చేసుకుంటాడు, అంతే కదా. ఆయన సంపాదించిన దాంట్లో మీకు పీనట్స్ ఇస్తాడు. ఒప్పుకుంటారు దీనికి? ఇది కరెక్ట్ అని చేలిపైకి ఎత్తండి. డబ్బులు కలెక్ట్ చేసి మీకు ఇస్తున్నారు, వాళ్ళు 10 రూపాయలు చేస్తే మీకు 1 రూపాయి ఇస్తున్నారు, అంతే కదా. చేలిపైకి ఎత్తండి ఎవరు అంటున్నాడు. అందరి అభిప్రాయం అది. ఎందుకు ఎలక్షన్లో మనం డబ్బులు తీసుకోవడం మానేలేం? ఇచ్చేవాడు ఆత్రత, ఎందుకు మిమ్మల్ని విన్నోవర్ చేయాలి అని. మీరేంటి ఇచ్చాడు కాబట్టి తీసుకోవాలని, అంతే కదా. ఓటు మీరు అటు ఇటు వేస్తున్నారు. అదే ఇచ్చేటప్పుడే మీరు ఒక మాట అడిగారనుకోండి, మేము తీసుకోం, నీకు నీతి లేదు మాకు నీతి ఉంది అని చెప్పగలిగారనుకోండి. ఇప్పుడు నేను నువ్వు ఒకటన్నా ఎంతమంది అన్నారు? నువ్వు తీసుకోలేదు. ఎంతమంది తీసుకోలేదమ్మా? ఎంతమంది గట్టిగా ఉంటారు? ఓకే, రేపు రాబోయే రోజుల్లో మేము ఎవరన్నా డబ్బులు ఆఫర్ చేసినా ఈ రోజు నుంచి మేము చీ కొడతాం, తీసుకోవని వాడు చెల్లిపోకెత్తండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నేనేమన్నానంటే అమ్మా, మీ డబ్బులు మీకు ఇవ్వడం, అవినీతి ద్వారా సంపాదించిన డబ్బులు మీకు ఇస్తే దానివల్ల ఏమవుతుందంటే సమాజానికి నష్టం, మీకు కూడా భవిష్యత్తులో నష్టం. ఇప్పుడు మీరు 5 ప్రోగ్రాంలు ఇచ్చామన్నాం, 4 పైన ఇచ్చాం, 3 ఇచ్చాం, 4000, 6000, 10,000, 15,000 పింఛన్లు ఇస్తున్నాం. ఎవరైనా మంచానికే పరిమితమై ఉంటే ఎవరో ఒకరు చూసుకోవాలి కాబట్టి వాళ్ళకు 15,000 ఇస్తున్నాం. 15,000 ఇంటూ 5 సంవత్సరాలు 12 నెలలు లెక్కేసుకుంటూ 9 లక్షలు. అవునా? 9 లక్షలు ఇస్తే 2,000 రూపాయలు ఇవ్వకపోతే మా కార్యకర్త వస్తాడు, మా ఎమ్మెల్యే వస్తాడు, సార్ డబ్బులు ఇవ్వకపోతే ఓటేరు అంటే ముందు వీళ్ళే మాట్లాడేస్తూ ఉంటారు. మీలో ఆ మార్పు వచ్చిందనుకోండి, అప్పుడు ఇది జరగదు కదా.